కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకి మృత్యువాత పడుతుండటంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్ రోడ్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి కోళ్లను తీసుకొచ్చే వాహనాలపై నిఘా ఉంచారు. కోళ్ల వాహనాలు తిప్పి పంపిస్తున్నారు. బాయిలర్ కోళ్లను అనుమతించవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6న ఆదేశాలు జారీ చేసింది. రోజుకు 2 నుంచి 3 చొప్పున వెటర్నరీకి సంబంధిత అధికారులు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. నమస్తే. కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకి మృత్యువాత పడుతుండటంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్ రోడ్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి కోళ్లు తీసుకొచ్చే వాహనాలపై నిఘా పెట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జరుగుతున్నారు. శంకర్, ఎక్కడెక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తారు, ఏం చెప్తున్నారు అక్కడ చెక్ పోస్ట్ అధికారులు? రైట్ సతీష్, నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 4 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్న సరిహద్దులు ఏవైతే వాటిని పకడ్బందీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి కోళ్లను ఎగుమతి చేయకుండా ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆంధ్ర నుండి తెలంగాణ బాయిలర్ కోళ్లను తరలించకుండా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఏదైతుందో రామాపురం ఎక్స్ రోడ్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాయిలర్ కోళ్లను బర్డ్ ఫ్లూ వైరస్ సోకకుండా ఆంధ్ర నుండి తెలంగాణ బాయిలర్ కోళ్లను అయితే తరలించకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తారీఖున ఆదేశాలు జారీ చేయడంతో రోజుకు 2 నుండి 3 చొప్పున అయితే వెటనరీకి సంబంధించిన డాక్టర్లు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, సంబంధిత అధికారులు ఆ విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ చెక్ పోస్ట్ ఆంధ్ర ప్రాంతం కావచ్చు, అటుపోతే వేరే రాష్ట్ర వెళ్లే చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో, ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లే చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ చెక్ పోస్టులో అయితే పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి బాయిలర్ కోళ్లు ఏవైతే ఉంటాయి, బాయిలర్ కోళ్లని ఎగుమతి చేయకుండా అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక జీవో రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బాయిలర్ కోళ్లు ఏవైతే ఉంటాయో వీటికి వైరస్లు బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుందని చెప్పేసి ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి కోళ్లను ఎగుమతి చేయకుండా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ చెక్ పోస్టుల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నారు. వెటనరీ డాక్టర్లు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్లే వెహికల్స్ ఏవైతే ఉంటాయో కోళ్లని సప్లై చేసే వెహికల్స్, ఆ వెహికల్స్ ఎక్కడికక్కడ ఆడుకుని అక్కడే ఆపడం జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్ యూ శంకర్.